సో ఈ రోజు టాపిక్ ఈజ్ అబౌట్ విటిలిగో, తెల్లపూత అని పిలువబడే ఈ సైకలాజికలీ డిస్టర్బింగ్ కండిషన్ గురించి నిజాలు తెలుసుకొని అపోహలు తొలగించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. Hello everyone, this is Dr. Deepthi Prasad, dermatologist from Deepthi Hospital, Karimnagar, Telangana. సో అసలు ఈ విటిలిగో అనేది ఎందుకు వస్తుంది, ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు వస్తుందని మనం చెప్పలేమండి. బట్ ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ జెనెటిక్ కండిషన్స్ అండ్ ఇమ్యూనిటీ చేంజెస్ అండ్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్. సో ఈ అన్నిటి వల్ల బాడీలో ఆటో ఇమ్యూనిటీ అనేది ట్రిగర్ అవుతుంది. ఆటో ఇమ్యూనిటీ అనే దాని గురించి పేను కొరుకుడు వీడియోలో ఇన్ డీటెయిల్ నేను చెప్పున్నాను. ప్లీజ్ గెట్ బ్యాక్ టు దట్ వీడియో టు నో మోర్ అబౌట్ ఆటో ఇమ్యూనిటీ. సో విటిలిగోలో మనకు నల్లదనం ప్రొడ్యూస్ చేసే కణాలని మెలనోసైట్స్ అంటాం. మన చర్మంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో ఈ సెల్ కి అగేన్స్ట్ గా ఆటో యాంటీబాడీస్ తయారు చేస్తుంది మన బాడీ. అంటే అది మనకి సంబంధించిన సెల్ కాదు అనుకుంటూ ఫారెన్ గా భావించి దాన్ని డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్ లో ఆటో యాంటీబాడీస్ తయారవుతాయి. సో దీని వల్ల శరీరం మీద అక్కడక్కడ నలుపు ప్రొడ్యూస్ చేసే సెల్స్ డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల తెల్ల మచ్చలతో ప్రెసెంట్ అవుతూ ఉంటారు. సో రకరకాల టైప్స్ ఉంటాయండి, ఎక్కడ ఇన్వాల్వ్ అయింది అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద విటిలిగో ఏంటి, సివియారిటీ, దీన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటిలిగో ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తాము. సో విటిలిగో అంటు వ్యాధ కాదా అనేది ఒక వెరీ బిగ్ డిస్కషన్ అండి. డెఫినెట్లీ ఇది అంటు వ్యాధి కాదండి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ ఆఫ్ మెలనోసైట్స్ వల్ల తయారవుతూ మనలోనే ఉంటుంది వ్యాధి. అంటే ఒకరి నుంచి ఒకరికి టచ్ ద్వారా కానీ, లేకపోతే కలిసి ఉండడం వల్ల, లేకపోతే ఫుడ్ ఆర్ క్లోదింగ్ షేర్ చేసుకోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే వ్యాధి అయితే కాదండి. ఇంకో కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, విటిలిగో పేషెంట్స్ వస్తూ ఉంటారు అండ్ ఎస్పెషల్లీ మ్యారేజ్ ప్రపోజల్స్ లో ఉన్న బ్రైడ్ కానీ గ్రూమ్ కి కానీ తెల్లపూత ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో మాకు తెల్లపూత ఉంది, వీళ్ళకి పుట్టబోయే పిల్లలకి వస్తుందా లేదా అనేది ఒక వెరీ బిగ్ క్వశ్చన్ అండి. సో జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది, పిల్లలకి ఖచ్చితంగా 100% వస్తుంది అని మనం చెప్పలేమండి. రావచ్చు, రాకపోవచ్చు, బట్ టెండెన్సీ మాత్రం కొంతవరకు ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఒక బేబీ రావాలంటే మదర్ నుంచి ఫాదర్ నుంచి జీన్స్ వచ్చి కంబైన్ అయిన తర్వాత వస్తుంది కాబట్టి ఒక పేరెంట్ నుంచి ఓన్లీ 50% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అది అదర్ పేరెంట్ నార్మల్ ఉంటే కనుక ఛాన్సెస్ గ్రాడ్యువల్లీ తగ్గుతాయి. సో విటిలిగో అనేది జెనెటికల్ గా కంపల్సరీ పిల్లలకి వస్తుంది అని చెప్పేసి మనం ఆ పర్టికులర్ మ్యాచ్ ని క్యాన్సిల్ చేసుకోవడం ఇలాంటివి అనే ఇట్స్ నాట్ సైంటిఫికలీ ప్రూవెన్. ఛాన్సెస్ ఆర్ దేర్ బట్ ఇట్ కెన్ ఆల్సో బి నాట్ దేర్. సో కంపల్సరీ మన పిల్లలకి వస్తుంది అని మాత్రం గ్యారంటీగా చెప్పలేదు. సో ఫుడ్ ఇన్ విటిలిగో అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకు విటిలిగో రాకుండా ఉంటుంది అండ్ విటిలిగో వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఇది కూడా ఒక కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఫ్రాంక్లీ స్పీకింగ్, సైంటిఫికలీ ప్రూవెన్ ఎగ్జాక్ట్లీ ఈ ఫుడ్ అవాయిడ్ చేయాలి అని ఎక్కడ కూడా లిటరేచర్ లో ఉండదండి. బట్ స్టిల్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవ్వడం వల్ల ఇమ్యూనోజెనిక్ ఫుడ్స్ అంటే మన ఇమ్యూనిటీని డిస్టర్బ్ చేసేటట్టుగా ఉండే ఫుడ్స్ లైక్ నాన్ వెజిటేరియన్, రెడ్ మీట్, ఎస్పెషలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసిన, ఫర్మెంటెడ్ ఫుడ్స్, సిట్రస్ ఫుడ్స్, ఇట్లాంటివి కొంతవరకు అవాయిడ్ చేయమని చెప్తాము విటిలిగో పేషెంట్స్ ని. బట్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది అనే దానికి ఆన్సర్ మోర్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, ఇవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాయి, అండ్ వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్. బేసికలీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఇందులో ఉంటాయి. అట్లాంటి ఫుడ్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి ఆటో ఇమ్యూనిటీ కూడా కొంతవరకు కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా జనరల్ గా మనం హెల్దీ ఫుడ్ ని ఇంక్లూడ్ చేస్తూ కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తూ అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే డిసీజ్ ఫ్లేరర్ ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో నౌ కమింగ్ టు ద ట్రీట్మెంట్ పార్ట్. సో తెల్లపూత అనగానే చాలా కంగారు పడిపోయి సైకలాజికల్ డిస్టర్బ్ అయిపోయి ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో డిటెక్ట్ అయిన పేరెంట్స్, మదర్స్ చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉంటారండి. సో ఫస్ట్ మీరు మైండ్ లో నుంచి అది తీసేయండి, బికాస్ ఇది ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్. అంటే సోరియాసిస్, లైకెన్ ప్లానస్ లేదా థైరాయిడ్, ఆటోఇమ్యూన్ థైరాయిడ్ లాంటిదే ఇది ఒక డిసీజ్. కాకపోతే చూడడానికి తెల్లమచ్చలు ఉండడం వల్ల ఇది బాగా సైకలాజికల్ డిస్టర్బెన్స్ కలిగిస్తుంది అంతే. బట్ ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ ఉంటుందండి. డిసీజ్ ని మనం రావడం అరికట్టలేకపోవచ్చు, బట్ వచ్చిన దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అండ్ ట్రీట్ చేసుకోవడం డెఫినెట్లీ పాసిబుల్. సో ద ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్. అంటే లోకలైజ్డ్ గా చిన్న చిన్న ప్యాచెస్ లాగా ఉన్నాయి అంటే ఓన్లీ టాపికల్ క్రీమ్స్ లైక్ టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్, కాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్స్ ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్స్ ద్వారా వాటిని కంట్రోల్లో పెట్టుకోవచ్చండి. లేదు డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది అంటే ఫాస్ట్ గా కొత్త మచ్చలు వస్తున్నాయి, ఎగ్జిస్టింగ్ మచ్చలు సైజ్ పెరుగుతున్నాయి, ఇలాంటి టైంలో ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అంటాం. అంటే మన బాడీ ఇమ్యూనిటీని మోడిఫై చేయడానికి కొన్ని ఓరల్ మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒక స్టేజ్ లో తెల్ల మచ్చలు అలాగే ఆగిపోతాయి, ఇంకా స్ప్రెడ్ అవ్వవు, అలా చెప్పేసి తగ్గకుండా ఉంటాయి. సో అప్పుడు రీపిగ్మెంటింగ్ ట్రీట్మెంట్స్, తెల్ల మచ్చల్ని
నల్లగా మార్చేటట్టుగా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సొరలిన్స్ అంటాం వాటిని. టాపికల్ అండ్ ఓరల్ సొరలిన్స్ ఇవి కూడా యాడ్ చేసుకుంటాం. సో మీకున్న సివియారిటీని అసెస్ చేస్తూ మీ డర్మటాలజిస్ట్ మీకు ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తారండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మెడికల్ ట్రీట్మెంట్. ఇదే కాకుండా కొన్ని ప్రొసీజరల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి తెల్లపూతని నల్లగా మార్చడానికి. అందులో మోస్ట్ కామన్ గా యూజ్ చేసేది ఫోటోథెరపీ అండి. ఫోటోథెరపీలో స్పెసిఫిక్ గా అల్ట్రావైలెట్ రేడియేషన్ లో స్పెసిఫిక్ వేవ్ లెన్స్ మన స్కిన్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు మెల్లమెల్లగా నలుపు అనేది వస్తుంది. దాంతోపాటు ఎగ్జామర్ లేజర్ అంటాం. ఎగ్జామర్ థెరపీ ఇది లేటెస్ట్ నారో బ్యాండ్ NB-UVB అంటాము. ఇందులో లోకలైజ్డ్ గా చిన్న చిన్న ప్యాచెస్ విత్ ఇన్ నో టైం నల్లగా అయిపోతాయండి. సో దీంతో పాటు దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ టెక్నిక్స్ లైక్ ఫ్రాక్షనల్ CO2 విత్ PRPs అంటాము. ఇంకో కొన్ని మైక్రో నీడ్లింగ్ టెక్నిక్స్ ద్వారా అండ్ కొన్ని స్పెషల్ కాక్టైల్స్ మైక్రో నీడ్లింగ్ ద్వారా స్కిన్ కి పంపించినప్పుడు ఓవరాల్ గా తెల్ల మచ్చల చుట్టుపక్కల ఉన్న టిష్యూని స్టిమ్యులేట్ చేస్తూ ఆ మెల్నోసైట్స్ ని స్టిమ్యులేట్ చేసి కొత్త పిగ్మెంట్ వచ్చేటట్టుగా ఈ రకరకాల టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ గ్రాటిఫైయింగ్ ట్రీట్మెంట్ ఇస్ విటిలిగో సర్జరీస్. అంటే డిసీజ్ స్టెబిలైజ్ అయిపోయింది, అక్కడ ఉన్న టిష్యూని ఇంకా మనం రీపిగ్మెంట్ చేసుకోవడానికి ఇవి ఒక సర్జికల్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. సో ఇందులో డిపెండింగ్ అపాన్ ద టెక్నిక్ దెర్ ఆర్ మెనీ వెరైటీస్. పంచ్ గ్రాఫ్టింగ్ ఆర్ సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్, అల్ట్రా థిన్ స్కిన్ గ్రాఫ్టింగ్ ఆర్ నాన్ కల్చర్ మెల్నోసైట్ ట్రాన్స్ఫర్స్ అండ్ కల్చర్ మెల్నోసైట్ ట్రాన్స్ఫర్. మనకున్న కండిషన్ సివియారిటీ బట్టి ఇందులో డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేయొచ్చండి. అండ్ రిజల్ట్స్ డెఫినెట్లీ చాలా బాగుంటాయి అండ్ పేషెంట్ కంప్లీట్లీ నార్మల్ కి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. సో మనం ఏం చేసినా కూడా రెస్పాన్స్ రావట్లేదు, లేదా కొన్ని ఏరియాస్ లో తెల్లమచ్చలు మిగిలిపోయాయి ట్రీట్మెంట్ తర్వాత కూడా. సో ఇలాంటప్పుడు టాటోయింగ్ టెక్నిక్ అంటాం. సో మైక్రో పిగ్మెంటేషన్ బేసిక్లీ ఇందులో స్కిన్ పిగ్మెంట్ ని చిన్న చిన్న టాటో రూపంలో అక్కడ కవరప్ చేయడానికి యూజ్ చేస్తాం. లేదు ఇదేది కాదు టెంపరీగా నాకు ఏదైనా చెప్పగలుగుతారా అంటే ఎస్, క్యామోఫ్లేజ్ అనే ఒక టెక్నిక్ ద్వారా కూడా మనం లీషన్స్ ని కవరప్ చేయొచ్చండి. స్పెషల్లీ డిజైన్డ్ ఫౌండేషన్ లాంటి అపియరింగ్ స్కిన్ ప్రొడక్ట్స్ ఇవి. సో ఇవి అప్లై చేసినప్పుడు అసలు విటిలిగో ప్యాచ్ అనేది కంప్లీట్లీ కనిపించకుండా స్కిన్ లో కలిసిపోతుంది, మళ్ళీ వాష్ చేసినప్పుడు పోతుందండి. సో కామోఫ్లాజ్ అంటే ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా కావాలనుకున్నప్పుడు కొన్ని ఎక్స్పోజ్ ఏరియాస్ లో ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుంది కామోఫ్లాజింగ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో, సో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని మిత్స్ అరౌండ్ ద విటిలిగో లెట్ us try to bust. సో నెంబర్ 1, as we have discussed, it is not contagious అండి. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. అండ్ సన్ ఎక్స్పోజర్ వల్ల విటిలిగో తగ్గుతుంది అని అనుకుంటాము. ఇది కొంతవరకు వైటమిన్ డి ఫార్మేషన్ లో హెల్ప్ అవ్వచ్చండి. బట్ సోలార్ కార్బనరైజేషన్ అంటే ఫోటో కార్బనరైజేషన్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఎక్కువ సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా విటిలిగో ట్రిగ్గర్ అవ్వచ్చండి. సో సన్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్, బట్ ఎక్కువ ఎక్స్పోజర్ అనేది విటిలిగో పేషెంట్స్ లో ఇస్ నాట్ గుడ్, బికాస్ పిగ్మెంట్ లేకపోవడం వల్ల స్కిన్ బర్న్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విటిలిగో పేషెంట్స్ లో. అండ్ కాస్మెటిక్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల విటిలిగో ఎక్కువ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. లేదండి, కాస్మెటిక్స్ యాజ్ ఐ టోల్డ్ యూ ఒక విధంగా క్యామోఫ్లాజింగ్ ద్వారా విటిలిగోని హ్యాండిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది, కానీ డిసీజ్ ని ఏ విధంగా కూడా పెంచుతుంది. అండ్ ఇంకో డౌట్ అడుగుతూ ఉంటారు, ఎక్కువ ఎమోషనల్లీ స్ట్రెస్డ్ అవుట్ ఉంటాడు ఈ అబ్బాయి, దీనివల్ల విటిలిగో వస్తుందా అని అడుగుతుంటారు. సో స్ట్రెస్ వల్ల విటిలిగో రావడం కాదండి, బట్ స్ట్రెస్ వల్ల కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పెరిగే అవకాశం ఉంటుంది. బికాస్ మన ఇంటర్నల్ స్ట్రెస్ కార్టికోస్టెరాయిడ్స్ పెరగడం వల్ల కొంతవరకు కొన్ని స్కిన్ డిసీజెస్ పెరుగుతాయి, కానీ యాజ్ సచ్ ఎమోషనల్ స్ట్రెస్ విటిలిగోని కాజ్ చేయదండి. అండ్ విటిలిగో ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్ అంటారు. అంటే ఒకసారి వస్తే మొత్తం పాకిపోతుందా అని చాలా కంగారు పడుతూ ఉంటారు పేషెంట్. లేదండి, ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్ ని డెఫినెట్లీ మనం ఆపొచ్చు. దాన్ని స్టెబిలైజేషన్ ఆఫ్ ద డిసీజ్ అంటాము. చాలా రకాల మెడికేషన్స్ ఉన్నాయి, దాంతో డిసీజ్ ఆపొచ్చు. ఆపిన తర్వాత పిగ్మెంటేషన్ కి కూడా దెర్ ఆర్ వైడ్ వెరైటీ ఆఫ్ మెడిసిన్. సో నాట్ ఆల్వేస్ విటిలిగో వచ్చిందంటే మొత్తం ఒళ్ళంతా వస్తుంది అనేది కరెక్ట్ కాదండి. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విటిలిగో మన నాలెడ్జ్ కి యాడ్ చేసుకుని అ బెటర్ సొసైటీ వేర్ వీ కెన్ యాక్సెప్ట్ విటిలిగో పేషెంట్స్ ఇన్ అ బెటర్ వే, అండ్ వాళ్ళకి మనం ఇంకా ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి సైకలాజికల్లీ వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటూ లెట్ us spread this information to all the vitiligo patients and the family of vitiligo patients. So thanks for watching and hopeful this helped you to some extent. And for more such skin and hair related content, please stay tuned, subscribe to the channel if you have not, and keep following us for more such information. Thank you, take care and bye.